హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే మంచి బుల్లిష్ రికవరీ అయితే చూపించడం జరిగిందండి. వీక్లీ ఎక్స్పైరీ ఉన్నప్పటికీ మంచి రికవరీతో క్లోజ్ అవడం అనేది పాజిటివ్ ఇండికేషన్గా చెప్పవచ్చు. సో కమింగ్ వీక్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది రేపు ఫ్రైడే డిసైడ్ చేస్తుంది. రేపు ఫస్ట్ డే ఆఫ్ ద నెక్స్ట్ వీక్ కాబట్టి సో ఈ 2 డేస్లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ గురించి చూద్దాం. అంతేకాకుండా లాసెస్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ గురించి కూడా చూద్దాం. ఎందుకంటే మీ స్టేక్ దాంట్లో ఉన్నట్టయితే యూ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్. అంతేకాకుండా మీరు కనుక మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో జాయిన్ అయినా కూడా, లేదంటే లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో జాయిన్ అయినా కూడా యూ మే అబ్జర్వ్ ఇట్. ఈరోజు ఏంజిల్ 1లో బై చేయవచ్చు అని చెప్పేసి అయితే నేను కాల్ని ఇవ్వడం జరిగింది. సో 18% వరకు ర్యాలీ అనేది ఫస్ట్ డేలోనే కనిపించడం జరిగింది. మేబీ ఇందులో ఇంకా హయ్యర్ సైడ్ పొటెన్షియల్ ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసినట్టయితే 2020లో ఏంజిల్ 1 గురించి అయితే నేను రెఫర్ చేయడం జరిగిందండి. అరౌండ్ 340 లెవెల్స్లో. సో 340 లెవెల్స్లో ఎవరైతే బై చేశారో వాళ్ళు ఇప్పుడు 1900 లెవెల్స్లో ట్రేడ్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ 6x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకున్నట్టయితే. ఈ స్టాక్ని సెవెరల్ టైమ్స్ రెఫర్ చేశానండి. ఎప్పుడు రెఫర్ చేసినా కూడా నేను రిజల్ట్స్కి 1-2 డేస్ బిఫోర్ కానీ, రిజల్ట్స్కి 1-2 డేస్ లేటర్ కానీ పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో ఈ రోజు చూసుకున్నా కూడా నిన్న రిజల్ట్ చూసిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ని అయితే, బంపర్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసింది అనే ఒపీనియన్తో ఈరోజు దీంట్లో బై సైడ్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అయితే టార్గెట్స్ని అయితే 2000 to 2200 ఇవ్వడం జరిగిందండి. ఈ రోజే ఆల్మోస్ట్ 1900 వరకు రీచ్ అయింది. కమింగ్ డేస్లో ఇది 2200 వరకు వెళ్ళే అవకాశాలు కూడా నాకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి స్టాక్స్ని, చాలా స్టాక్స్ని రెఫర్ చేయడం జరిగిందండి. అండ్ మీరు కనుక నీడెడ్లో ఉన్నట్టయితే, డిమాట్ అకౌంట్ తీయాలనుకున్నట్టయితే, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయినట్టయితే యూ మే కన్సిడర్ టు జాయిన్ త్రూ అవర్ లింక్ అండి. అడిషనల్గా 1 రూపీ కూడా మీకు ఎక్స్పెన్స్ అయ్యేదేం లేదు. ఎందుకంటే మీరు అకౌంట్ తీయాలనుకుంటేనే తీస్తుంటారు కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ అవర్ డిస్క్రిప్షన్ లింక్ అండి. సో దట్ యూ కెన్ జాయిన్ అవర్ లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్ గ్రూప్ ఫర్ లైఫ్ టైమ్ ఫ్రీ అండి. సో ఇట్ ఈస్ నాట్ ఏ మచ్ కాస్ట్ ఫర్ యూ, నథింగ్ టు. అండ్ డిమాట్ అకౌంట్స్ ఆల్సో ఫ్రీ అండి. అప్స్టాక్స్లో తీసిన, ఏంజిల్లో తీసినా కూడా ఓన్లీ $0.200 ఛార్జ్ చేస్తుంది, కానీ మిగతా అకౌంట్స్లో అన్నింటిలో ఫ్రీ అనమాట. యూ మే కన్సిడర్ ఇట్. సో ఏంజిల్ 1 గురించి అయితే చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉందండి. ఇట్ కెన్ బి గో ఫర్దర్ అప్మర్ మూవ్మెంట్ ఆల్సో. సో ఈరోజు మార్కెట్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ వచ్చి 874 పాయింట్స్, నిఫ్టీ వచ్చేసి 256 పాయింట్స్, నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 500 పాయింట్స్ అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసి 324 పాయింట్స్. ఆల్మోస్ట్ 1.07% నుంచి 1.5% వరకు అప్పర్ సైడ్ మూవ్మెంట్లోనే ఈరోజు మార్కెట్స్లో క్లోజ్ అవడం అయితే జరిగింది. నిఫ్టీ చూసుకున్నట్టయితే సిన్స్ మార్నింగ్ ఇది ఎప్పుడైతే 100 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యిందో అక్కడ నుంచి జస్ట్ 20 పాయింట్స్ డౌన్ వచ్చిందండి. 234 లెవెల్స్ నుంచి 215 లెవెల్స్ వరకు అంతే. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే కాస్త కన్సాలిడేషన్ అయినా కూడా రికవరీ అయ్యి సింగిల్ సైడ్ వన్ మూమెంట్ ట్రెండ్లోనే కనిపించడం జరిగింది. బట్ కాంట్రరీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ 1 అవర్లో కరెక్షన్ అనేది కనిపించిందండి. 36,513లో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది 36,395 వరకు వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 120 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ ఫాలో అవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 36,400 లెవెల్స్ నుంచి రికవరీ తీసుకుందో ఇట్ మే నాట్ గే అని ఇట్ నెవర్ వెంట్ బ్యాక్ టు దట్ లెవెల్ అనమాట. సో 36,900 వరకు వెళ్తుందని అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి మార్కెట్లో. బట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మంచి స్ట్రాంగ్ మూమెంటం అయితే కనిపించడం జరిగింది. రేపు 37,000ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే, నిఫ్టీలో చూసుకున్నట్టయితే 17,450 లెవెల్స్ని టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇదే బుల్లిష్నెస్ కనుక రేపు కంటిన్యూ అయితే, గ్యాప్ అప్లో ఓపెన్ అయితే, రేపు కనుక మార్నింగ్ అవర్లోనే మనకి ఫస్ట్ 15 మినిట్స్లోనే కరెక్షన్ అనేది కనిపించింది అంటే ఇట్ మే గో ఫర్దర్ డౌన్ ఆల్సో. సో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూసుకున్నట్టయితే ఈచర్ మోటార్స్లో 4.5%, కోల్ ఇండియా 3.9%, M&Mలో 3.38%, మారుతి సుజుకీలో 2.7% అండి. లాస్ట్ 2 డేస్ చూసినట్టయితే మనకి ఆటో సెక్టార్ అనేది మంచి బంపర్ ర్యాలీ ఇస్తుందండి. సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్ ఫర్ ఆటో సెక్టార్ నౌ. సో టాప్ లూజర్స్లో చూసుకున్నట్టయితే సిప్లా, టాటా స్టీల్, హిందాల్కో, ఓఎన్జీసీ అనేవి 0.7% నుంచి 1.3% వరకు ఫాలో అవడం అయితే కనిపిస్తుంది. ఈరోజు టాప్
సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే టాప్ గెయినర్ వచ్చేసి మెటల్ సెక్టార్ అండి. అండ్ టాప్ లూజర్స్లో నిఫ్టీ రియాలిటీ సెక్టార్ అనేది కనిపిస్తుంది. సో బెస్ట్ రిజల్ట్స్ అండ్ వరస్ట్ రిజల్ట్స్ అని చెప్పడం జరిగింది కదండి. సో బెస్ట్ రిజల్ట్స్లో చూడడానికంటే ముందు ర్యాలీస్ ఇండియా అనేది అయితే వరస్ట్ రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. మార్చ్ 2020 తర్వాత మళ్ళీ ఈరోజే దీని యొక్క రిజల్ట్స్ అనేవి నెగటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకున్నట్టయితే ఇప్పుడే లాసెస్ 14 crores లాసెస్ని పోస్ట్ చేసిందండి. సో యూ మే అవేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇఫ్ యూ విష్ అంటే మీకు కనుక దీనిపైన ఏదైనా పాజిటివ్ ఒపీనియన్ లేనట్టయితే యూ కెన్ బుక్ యువర్ థింగ్స్ అని చెప్పేసి అయితే చెప్పవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సస్కెన్ టెక్నాలజీస్ అండి. సస్కెన్ టెక్నాలజీస్ కూడా యావరేజ్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు, బట్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ అండి. సో 17.86 crores మనకి 17.86 రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ చూపిస్తుంది. 27 crores మనకి నెట్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ. ఓవరాల్గా సేల్స్ వైజ్గా చూసుకున్నట్టయితే 1% డిక్లైన్స్ గాను, నెట్ ప్రాఫిట్ని చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 8% డిక్లైన్స్ గాను కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా కూడా మనకి 30 crores నుంచి 27 crores ఫాలో అవడం అయితే కనిపిస్తుంది. ఎల్ఎన్టీ టెక్నాలజీ అనేది మంచి బంపర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిందండి. సో ఎల్ఎన్టీ టెక్నాలజీని నేను అంటే చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్తో ఉంటాను ఫ్రమ్ ద బిగినింగ్. సో 4244లో ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ వచ్చేసి మనకి 34% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని చూపించింది. 262 crores మనకి నెట్ ప్రాఫిట్ని చూపించడం జరిగింది. 22% సేల్స్ వైజ్గా కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్న 249 నుంచి ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది. సో ఎల్ఎన్టీ టెక్నాలజీ అనేది లార్జ్ క్యాప్ కంపెనీ, యూ మే కన్సిడర్ ఇట్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్. మనకి ఐటీ సెక్టార్లో చాలా డిఫరెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో శాండ్ చూసుకున్నట్టయితే ఇది మాత్రం ఇప్పుడు మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసిందని చెప్పొచ్చు అండి. 49% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. 154 crores అండి నెట్ ప్రాఫిట్ వచ్చేసి. సో 103తో కంపేర్ చేసుకున్నట్టయితే 49%, 132తో కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 18% వరకు గ్రోత్ అయితే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా కనిపిస్తూ ఉంది. సో 831లో ట్రేడ్ అవుతున్న శాండ్ కంపెనీ అనేది మాత్రం మంచి అప్పర్ మూమెంట్ కూడా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ద నెక్స్ట్ బెస్ట్ స్టాక్ వచ్చేసి రాజ్రతన్ గ్లోబల్ వైర్స్ అండి. సో కాపర్ వైర్స్కి సంబంధించిన కంపెనీ. సేల్స్ పరంగా 35% గ్రోత్ని, నెట్ ప్రాఫిట్ పరంగా 60% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని చూపించిన కంపెనీ. సో రాజరతన్ గ్లోబల్ యొక్క రిజల్ట్స్ అనేవి అయితే చాలా బాగున్నాయి. అంతేకాకుండా నెస్లే ఇండియా చూసుకున్నట్టయితే రెవెన్యూ పరంగా 10% గ్రోత్ కనిపించినప్పటికీ నెట్ ప్రాఫిట్స్లో అయితే డిక్లైన్స్ అయితే కనిపించడం జరిగిందండి. 1% వరకు ఫాలింగ్ అనేది. సో గ్లెన్మార్క్ లైఫ్ కూడా మనకి డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. 105 crores నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ ప్రీవియస్ ఇయర్లో మనకి 99 crores తగ్గడం జరిగింది. సో నెట్ ప్రాఫిట్ పరంగా డిక్లైన్స్ ఉంది, సేల్స్ అయితే పెరిగాయి. ఏంజిల్ వన్ మీరు ఇక్కడ చూసినట్టయితే 1919 రూపీస్ ఈరోజు కనిపిస్తుంది. ఎస్టర్డే చూసినట్టయితే 1600 సంథింగ్లో ఉండింది. సో 300 రూపీస్ వరకు గ్రోత్ అనేది ఈరోజే కనిపించడం జరిగింది. సేల్స్ పరంగా 64% గ్రోత్ అండి. అండ్ నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకున్నట్టయితే 102 crores నుంచి 205 crores వరకు 100% జంప్ అనేది మనకి నెట్ ప్రాఫిట్లో 1 ఇయర్లో చూపించిన కంపెనీ, విచ్ ఈజ్ వెరీ అమేజింగ్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు. టాటా ఎల్ఎక్సీ చూసినట్టయితే కూడా మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేసిందండి. ఒకవేళ మీరు మోడరేట్ రిస్క్ తీసుకునేవారైతే టాటా ఎల్ఎక్సీ గురించి ఐటీ సెక్టార్లో అబ్జర్వ్ చేయవచ్చు. సో 32%గా సేల్స్ గ్రోత్ని ఇయర్ ఆన్ ఇయర్, 39% నెట్ ప్రాఫిట్ గ్రోత్ని చూపించిన కంపెనీ. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనేది డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసిందండి. 892 crores, 21% సేల్స్ ఇంప్రూవ్ అయినప్పటికీ నెట్ ప్రాఫిట్స్ మాత్రం 329 crores నుంచి 340 crores వరకు మాత్రమే పెరగడం జరిగింది, విచ్ ఇస్ 3%. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే లాస్ట్ క్వార్టర్లో 380 crores నెట్ ప్రాఫిట్ చూపించిన ఐసిఐసిఐ సెక్యూరిటీ అనేది ఇప్పుడు 40 crores డిక్లైన్స్ అవుతూ కనిపిస్తుంది. చార్ట్ పరంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇండెక్స్ అనేది మనకి ఈరోజు మంచి బులిష్ ర్యాలీని అయితే ఇక్కడ చూపించడం జరిగింది. సో ట్రెండ్ లైన్ని చూసినట్టయితే ఈ ట్రెండ్ లైన్కి అప్పర్ మూమెంట్లో అయితే క్లోజ్ అవుతూ కనిపిస్తూ ఉంది. అండ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయిన నిఫ్టీ అనేది స్ట్రాంగ్ బులిష్నెస్ అనేది బుల్ సైడ్ అయితే మనకి ఈరోజు కనిపించడం జరిగింది. లాస్ట్ 3 days నుంచి ఏదైతే ఫాల్ జరిగిందో ఆ 3 days ఫాల్స్ని ఈరోజు రికవరీ చేస్తూ అప్పర్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తూ ఉంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 17,340 లెవెల్స్ కనిపిస్తుందండి. సో వన్స్ 17,340 లెవెల్స్ని డౌన్ సైడ్ బ్రేక్ అయినట్టయితే రేపు 17,278లో నెక్స్ట్ సపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బట్
రేపు కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్టయితే పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ 17,450 వరకు వెయిట్ చేయండి. 17,450ని బ్రేక్ చేసినట్టయితే మంచి బుల్లిష్ ర్యాలీ అనేది రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 17,450 లెవెల్స్ నుంచి రిజెక్షన్ అనేది స్ట్రాంగ్గా కనిపించినట్టయితే 17,340 లెవెల్స్ వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 17,450 కంటే ఎబో సస్టైన్ అయ్యి మంచి బులిష్నెస్ చూపించినట్టయితే 17,530 వరకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే కూడా ఈరోజు బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండల్ పీర్సింగ్ లైన్ అని కూడా చెప్పవచ్చు కనిపిస్తూ ఉంది. బట్ లాస్ట్ 3 డేస్ యొక్క హయ్యెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ అయితే క్లోజ్ అయితే కాలేదు. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే నిఫ్టీలో అయితే లాస్ట్ 3 డేస్లో ఏదైతే కరెక్షన్ జరిగిందో వాటికంటే ఎబో క్లోజ్ అయింది. సో నిఫ్టీ స్ట్రాంగర్ దెన్ బ్యాంక్ నిఫ్టీ అనేది చూడొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో బ్యాంక్ నిఫ్టీలో కాస్త కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 36,714 అనేది కనిపిస్తూ ఉందండి. సో రేపు 36,750 రేంజ్ కంటే ఎబో ఉంటేనే మనకి బుల్ సైడ్ ఉండే అవకాశాలు ఉంటుంది. 750 లెవెల్ కంటే బిలో కనుక మార్నింగ్ 15 మినిట్స్లో కనిపించినట్టయితే ఇట్ మే గో ఫర్దర్ డౌన్ ఆర్ కన్సాలిడేషన్ ఇన్ నెగటివ్ ట్రెండ్ అండి. సో 714 కనుక బ్రేక్ చేసినట్టయితే 36,414 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అప్పర్ సైడ్ మూమెంట్ చూసినట్టయితే ఈరోజు 36,900 ఎబో క్లోజ్ అయింది. కాబట్టి 37,000 స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో అది మేజర్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ మంచి బుల్లిష్ వ్యూతో 37,000 కంటే ఎబోనే మార్కెట్ ఓపెన్ అయినట్టయితే ఇట్ కెన్ గో ఫర్దర్ హైస్ అండి. సో 37,200 లెవెల్స్ ఈజ్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. దెన్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే 37,550 లెవెల్స్ని కూడా మనం చూసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకున్నట్టయితే కనుక మనకి 28 ఏప్రిల్ ఎక్స్పైరీకి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం పెయిన్ వచ్చేసి 17,400 లెవెల్స్లో కనిపిస్తుందండి. బట్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది రేపు మార్నింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రేపు ఫస్ట్ డే కాబట్టి ఫస్ట్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్లో మనకి మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్ రైటర్స్ విల్ బి యాక్టివ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అన్ అవర్. సో ఇట్ విల్ బి చేంజ్ ఇన్ ద ఫస్ట్ అవర్స్. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి కాల్ సైడ్ అయితే ఎక్కువగా కాల్ రైటింగ్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇట్ ఈస్ అంటిల్ టుడే ఓన్లీ. సో టుమారో మార్నింగ్ ఇట్ విల్ చేంజ్ అనమాట. పీసీఆర్ రేషియో చూసుకున్నట్టయితే 0.93 ఉంది. సో ఇట్ మే రికమెండ్ యాజ్ టు బీ పాజిటివ్ సైడ్ అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. 1 కంటే బిలో ఉన్నట్టయితే ఇట్ షుడ్ బి ఇన్ ఏ కన్సాలిడేషన్ ఫేజ్. సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా 28 ఏప్రిల్ ఎక్స్పైరీ కదండి. సో 37,000 is the 36,700 is the maximum pain price. అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఏటీఎం ప్రైస్ దగ్గర చూసుకున్నట్టయితే మనకి కాల్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హెవీగా కనిపిస్తుంది. బట్ 36,500 లెవెల్స్ దగ్గర పుట్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హెవీగా ఉంది. సో 36,500 విల్ బి ద మేజర్ సపోర్ట్ యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనమాట. సో ఓఎల్ బిల్డప్ అనేది కూడా మనకి మార్నింగ్ అనేది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తేనే క్లియర్ పిక్చర్ అనేది అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. హోప్ఫుల్లీ టుమారో ఆల్సో విల్ బి ఏ పాజిటివ్ డే. We will check. And thank you. Good luck. Jai Hind.